వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కొన్ని కీలకమైనటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి దాంట్లోంచి ఒక చిన్న బిట్ తీసుకొని దాని మీద మనం వ్యాఖ్యానించుకుందాం. ఒకసారి ఈ వీడియో చూడండి. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. వీళ్ళకొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? చూసారుగా ఆయన అన్నటువంటి మాట. సినిమాలో డైలాగులు చెప్తే దానికి సంబంధించి బ్యానర్ ఏదో చూపిస్తే రిమాండ్ విధిస్తారా? ఇది ఎక్కడి కక్ష సాధింపు? అసలు సెన్సార్షిప్ ఎందుకు ఉంది? ఇలాంటి డైలాగులు సినిమాలో ఉన్నప్పుడు సెన్సార్ వాళ్ళు అసలు సినిమాలను ఎలా ఆడించారు? పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో ఇలాంటి డైలాగులు కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఎందుకని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళ సినిమాల్లో అవన్నీ ఉంచింది? అలాంటిది ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే అది నేరం అయిపోయిందా? కూటమి ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు ధోరణికి వెళ్తోంది. అందుకే చంద్రబాబు 3 ఏళ్లలో ఎగిరిపోతాడు, వచ్చేది మనమే. ఆ తర్వాత నేను చెప్పినా కూడా మా మాట కూడా మా కార్యకర్తలు ఎవరు వినరు. ఇది ఆయన చెప్పినటువంటిది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హీఈస్ ట్రయింగ్ టు మేక్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. శాంతి భద్రతల సమస్యని తలెత్తేలా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అనేది దీంతో అర్థమైపోయింది. ఎందుకు అని అంటే కామన్ సెన్స్తో మాట్లాడుకుందాం అండి. సినిమాలో చూపించే అన్నీ కూడా నిజ జీవితంలో చేస్తే ఏమవుతుంది? అసలు చేస్తున్నావా? బేసిక్గా చెప్పండి. అందులో మంచిని మనం ఎలాగో పట్టుకోం, చెడుని మాత్రం గట్టిగానే పట్టుకుంటాం. సినీ ఫక్కీలో జరిగినటువంటి మర్డర్లని, లేదంటే సినిమాని చూసి చంపేశారు, జరిగిన హత్య అని. సినిమాల్లో రేప్ సీన్లు ఉంటాయి. వాడి మీద చేస్తే ఊరుకుంటారా? అది చేయమని ఎవడని చెప్తున్నాడా? లేదుగా. సినిమాలో డైలాగ్ ఉంది, డైలాగ్ ఉన్నంత మాత్రం అది పబ్లిక్గా నేను దాన్ని అలాగే అమలు చేస్తానంటే ఒప్పుకుంటాయా చట్టాలు? సెన్సార్షిప్ అనేది దానికి ఉంటుంది, ఒక లిమిట్ అనేది ఉంటుంది. అలాగ అనుకుంటే డైరెక్ట్గా ఆ రోజు మనం సినిమా తీపిచ్చి పెట్టిన టైటిల్ ఏంటి? తర్వాత సెన్సార్ వాళ్ళు అడ్డుకున్నారు. కమ్మరాజ్యంలో కడప బిడ్డలు మనసినడా మనం చెప్పి పెట్టింది అప్పట్లో. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎంత చెప్పినా ఇది వేస్ట్ అనుకోండి. పబ్లిక్ కూడా ఒకసారి ఆలోచించాలి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఆయన చెప్పింది ఇలాగ దాడి చేశారు, సినిమా డైలాగులు చెప్తున్నారు, దాడి చేశారు, రిమాండ్ పెట్టారు, ఇది అని చెప్పి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్ని తగలబెట్టేశారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల. ఎందుకు గుర్తుందో మీకు ఎవరికైనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సేవల్ని స్మరించుకునే బదులు అక్కడ ఆయన వ్యక్తిగతంగా నన్ను కొమ్మారెడ్డి పట్టాభి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నన్ను బోస డీకే అని తిట్టాడు అని. అంటే దానికి ఏదో పిచ్చినా అన్న, వెర్రినా అన్నానో, లేదంటే ఇంకోటో సంస్కృతంలో ఉన్నటువంటి ఒక దాన్ని అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు చూపించారు. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆ బోసడీకే అనేది ఏదైతే ఉందో దాన్ని సినిమా డైలాగ్ కింద ఎందుకు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు? దానికి అర్థం చెప్తూ, అది కూడా పెద్ద జోక్ ఏంటంటే పట్టాభి తిట్టింది సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని బోసడీకే అన్నారు ఆయన.
అన్నదానికి సజ్జలు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డితో చెప్పుకున్నాడో ఇంకొకరితో చెప్పుకున్నాడో మొత్తానికి చెప్తే జగన్మోహన్ రెడ్డి దాని మీద వకాల్తా తీసుకొని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున నన్ను బోసడీకే అని తిట్టారు, దానికి తెలుగులో డాష్ డాష్ అనేది మీనింగ్ ఉంది అని ఆయన సిగ్గు లేకుండా అందరి ముందు ఆ మాట వాడాడు. కానీ నాకు కాస్త సంస్కారం అడ్డొస్తుంది ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆ పదాన్ని వాడాడు, అందరికీ తెలిసిందే. రోజా కూడా వాడింది ఆ మాట, నేను చెప్పను. మీరు గుర్తు చేసుకోండి అంతే, మనసులో బయటికి చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు తరం పిల్లలకి అది నేర్పిస్తే ఇప్పటికే సమాజం చాలా దరిద్రమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడుతూ. చాలా దౌర్భాగ్యం చూడాల్సి వస్తుంది. సో పాయింట్కి వస్తే అక్కడికి వెళ్ళి ఆయన చెప్పాడు. మరి ఒక బాలీవుడ్ సినిమాలో ఇదే పదాన్ని పెట్టి, లేదు ఇప్పటికీ కూడా చాలా అనేక సినిమాల్లో ఇది ఒక పదం విరివిగా మాట్లాడడం అనేది అయిపోయింది కదా, మాట్లాడేస్తున్నారు కదా. మరి అప్పుడు సినిమా డైలాగ్ అని చెప్పి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకుండా నన్ను విమర్శించారు కాబట్టి మా వాళ్ళకి నన్ను ఏమన్నా అంటే మా వాళ్ళకి బీపీలు వచ్చేస్తాయి, బీపీలు వస్తే ఇవే జరుగుతాయి. ఏంటి, పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డిని అనకపోయిన సజ్జల రామకృష్ణారెడ్డిని అన్నా అది జగన్మోహన్ రెడ్డిని అన్నారు అని చెప్పి ఊహించేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి దాడికి వెళ్ళిపోయి తలలు పగలు కొట్టేసి సుత్తులతోటి పోలీసులను అడ్డం పెట్టుకొని దేవినేని అవినాష్ అనుచరులు కావచ్చు, లేదంటే ఇంకో అరవసత్యం అనుచరులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇలా ఎంతమంది పార్టీ ఆఫీస్ మీద దండెత్తి వెళ్ళిపోయింది. రప్పా నరుకుతామని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది లేదంటే జగన్మోహన్ రెడ్డిది వచ్చేది మేమే, వచ్చిన తర్వాత ఒక్కడిని కూడా ఉండని చెప్పి వాళ్ళు మాట్లాడడం. తర్వాత ఇప్పుడు పేరు నాని కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, కన్ను కొడితే చీకట్లో చేసేయాలరా పనులు, బయటికి ఎవడరా చెప్పేది పిచ్చినాడాషలారా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటివి ఎలా తీసుకోవాలి? వీటికి శిక్షలు వేయకూడదు, వీటికి తప్పు అనకూడదు. సినిమాలో ఉన్నవన్నీ బయట చేసేయడానికి అవుతా? చెప్పండి సింపుల్గా. సినిమా డైలాగులు ఏదో మాట్లాడుతున్నాడు నేను, పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి, అవుతాయి అలాగా అయ్యేది ఉంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళే పెద్ద పెద్ద సందేశాలు ఇచ్చినట్టు వాటికి మొత్తం అంతా జరగాలి. అంతెందుకు రుద్రవేణిలో సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఆయన గ్రామంలో సినిమా తీశారు. సినిమా ఫ్లాప్ అయింది ఆ రోజుల్లో, కానీ సినిమా చాలా చక్కటి సందేశాత్మక చిత్రం, సంగీతం చాలా బాగుంటుంది. అందులో మరి చెప్పినట్టు మంచిగా మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన అయితే చేశారు. కానీ చివరాఖరికి ఏం చేశారు? లిక్కర్ స్కామ్ బయటపడుతుందిగా, సంపూర్ణ మద్య నియంత్రణ అన్నారు తప్పితే నిషేధం చేయలేదుగా. సో ఆ సినిమాలో చూసింది ఆయనే చేయలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు వచ్చి సినిమాలో డైలాగులు ఉన్నాయని చెప్పాలి పెడతాను అంటే, నరుకుతాం చంపుతాం మిమ్మల్ని అంటే ఉపేక్షిస్తూ కూర్చుంటారు ఆ పోలీసులు. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి ఎందుకు చేయించినట్టు? సుత్తులతోటి కర్రలతోటి కత్తులతో దాడి ఎందుకు చేయించినట్టు? ఏమన్నా అంటే బీపీలు వచ్చేస్తాయి. వీళ్ళని మాత్రం ఏమనకూడదు, వీళ్ళనంటే వీళ్ళు ఎవరినన్నా వాళ్ళకి మాత్రం బీపీ రాకూడదు. వీళ్ళని ఎవరినంటే వీళ్ళ కార్యకర్తలకి అభిమానులకి బీపీలు వచ్చేస్తాయి. అమ్మ నా బుద్ధులు తిడతారు కామెంట్ల రూపంలో, వీడియోల కింద కానీ లేదంటే బయట ఉన్నప్పుడు కానీ. ఇది వీళ్ళ నిబద్ధత, ఇది వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఏం చెప్పాలి వీళ్ళని? ఈ కీలక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలు. రాష్ట్రానికి పనికి వచ్చే మాట ఒక్కటి కూడా లేదు ఇందులో, ఏమీ లేదు. సో ఈ ప్రెస్ మీట్లు, ఈ గోల, ఇలాంటి మాటలు మాట్లాడాలు మరి ఎందుకు? ఎవడిస్తున్నాడో ఇప్పటికీ స్క్రిప్ట్ నాకు అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఇక లేదు అనేసుకుని పూర్తిగా పర్లేదు, నాకు ఏదో 1% అన్న పరువు ఉంది అనుకుంటే ఆ 1% కూడా పూర్తిగా పీకేస్తున్నారు ఈ స్క్రిప్ట్లు ఇచ్చి ఆయనతో చదివించి. బట్ ఆయన మాత్రం వచ్చేది మేమే, అప్పుడు మా కార్యకర్తలు మా వాళ్ళైతే నేను చెప్పినా కూడా ఆగురు అంటే ఇప్పటి నుంచే బెదిరింపులు మొదలుపెట్టాడు. మరి శాంతి భద్రతల ఇష్యూ చూసుకునేటువంటి హోంశాఖ ఏం చేస్తుంది, చర్యలు దీని మీద ఏం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.